ఈరోజు మేము ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాం. సో ఫస్ట్ మా మమ్మీ అయితే లెమన్ ఇంకా సాల్ట్ వేసి కలుపుతుంది. నెక్స్ట్ చికెన్లో కారం, మేమైతే కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసింది మా మమ్మీ. మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి. సో కారం తర్వాత ఉప్పు, పసుపు, ఇంకా ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసింది. సో 1 కేజీ తీసుకున్నాం మేము చికెన్. సో ఇప్పుడు వేసిన మసాలాస్ అన్ని చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుతుంది చికెన్. నెక్స్ట్ కలిపి పెట్టుకున్న చికెన్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసింది మా మమ్మీ. ఇంకా అది కూడా మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుతుంది. ఇందులోనే పుదీనా, కొత్తిమీర, ఇంకా నెక్స్ట్ ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ వేసినాం. అది కూడా మొత్తం చికెన్కి పట్టేలాగా కలిసిన తర్వాత నెక్స్ట్ పెరిగేసి కలుపుతుంది మొత్తం. సో మ్యారినేషన్కి ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత మ్యారినేషన్కి ముందు కొంచెం నెయ్యి వేసి కలిపి మ్యారినేషన్కి పెట్టుకోవాలి ఒక 2-3 అవర్స్. సో చికెన్ మ్యారినేట్ అవ్వడానికి ఎలాగో టైం ఉంది కాబట్టి చికెన్ మ్యారినేట్ అయ్యేంత వరకు మేము ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం. ఇందులో నేను సగం తినేసిన. సో మ్యారినేట్ అయిన చికెన్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని లవంగాలు, ఇలైచి, ఇంకా సాజీరా వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక సైడ్ రైస్కి కూడా వాటర్ ఉడకబెడుతుంది. నెక్స్ట్ ఎందులో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో అందులో మ్యారినేట్ చేసిన చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇంకా వాటిపైనే ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ కూడా వేస్తున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోనే కొంచెం గీ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ ఉడకబెడుతున్నాం. రైస్ ఒక 70% ఉడికింది అని తెలవడానికి ఇలా కొంచెం ఇత్తులు ఉండాలి. నెక్స్ట్ ఆ రైస్ని నీళ్లు లేకుండా బిర్యానీ చేసే గిన్నెలో వేసుకోవాలి. చికెన్ పైన లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు. దాని తర్వాత మళ్ళీ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇంకా దీనిపైనే ఫ్రై చేసిన క్యాష్యూస్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కలర్ కోసం వాటర్ గంజి ఉంటుంది కదా, సో అందులోనే కొంచెం పసుపు వేసుకొని దాన్నే ఇలా కలర్ లాగా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. దీంతోని న్యాచురల్ కలర్ లాగా వస్తుంది. సో నెక్స్ట్ మూత పెట్టుకొని దానిపైన బరువు పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిసేపు హై ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బిర్యానీ రెడీ. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి.